ప్రభు, ఈ మనుషుల కోసం మనం ఇంత పెద్ద లోకాన్ని సృష్టించాం కదా, మరెందుకు ఈ మనుషులు ఎప్పుడూ సంతోషంగా ఉండరు? నిజమే నారదా. అయితే మనము ఈ లోకంలో ఈ మనుషుల కోసం ఒక సీక్రెట్ స్వర్గాన్ని నిర్మిద్దాం. మీ ఐడియా అయితే నిజంగా చాలా బాగుంది ప్రభు. కానీ ఈ స్వర్గానికి లొకేషన్ ఏంటి? అదే నారదా, అమ్మమ్మ ఇల్లు. భలే భలే. అయితే దీని ఫీచర్స్ ఏముంటాయి? ఇక్కడ చెప్పలేనంత అల్లరుంటుంది. దాంతో పాటే ఒక తెలియని ప్రశాంతత కూడా ఉంటుంది. అలాంటి ప్రశాంతత ఈ మనుషులు మొత్తం బ్రహ్మాండంలో వెతికినా వాళ్ళకి ఎక్కడా దొరకదు. అందరు కజిన్స్ ఇక్కడే కలుస్తారు. కలిసి రోజంతా ఆడుకోవడం, దుంకడం, తినడం, కలిసి పడుకోవడం, అలగడం, మళ్ళీ ఆడుకోవడం, ఇదే జరుగుతుంటుంది. అలాగే ఇక్కడ ఉంటుంది ఒక అమ్మమ్మ. ఆ అమ్మమ్మే వీళ్ళందరినీ కలిసి ఉంచుతుంది. ఇంకా అమ్మమ్మ చేతి వంట, దాని గురించి ఏం చెప్పాలి నారదా. పెద్ద పెద్ద షెఫ్లే ఇక్కడ ఫెయిల్ అయిపోవాల్సిందే. ఇక్కడ ఆకలి 2 ముద్దలు వేసినా 4 ముద్దలు ఎక్కువే తినాలనిపిస్తుంది. అలాగే ప్రతి అమ్మమ్మ దగ్గర ఉంటుంది ఒక పప్పు డబ్బా. ఆ డబ్బాలో ఎన్ని మనకు డబ్బులు కావాలో దానికన్నా ఎక్కువే ఉంటాయి నారదా. ఇంకా నిద్ర, అది ఎంత గాఢంగా ఉంటుందంటే మొత్తం ప్రపంచమే మన కోసం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. భలే భలే ప్రభు. అయితే మనుషులకి ఇంకా జాక్ పాట్ తగిలిందనుకుంటా. నిజంగానే మీరు స్వర్గాన్ని భూమిపైన దింపేస్తున్నారుగా. కానీ నారదా, ఈ స్వర్గానికి లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. నా ప్రభు, ఏంటది? మనుషులు కేవలం సమ్మర్ హాలిడేస్ మాత్రమే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగలుగుతారు. ఈ స్వర్గం కేవలం వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అనుభవించగలుగుతారు. ఓ అలాగా ప్రభు. మరి దాని తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత ఈ అమ్మమ్మ గారి ఇల్లు కాస్త మామగారి ఇల్లు అయిపోతుంది. అప్పుడు అమ్మమ్మ ఉండదు, ఇంకా ఈ స్వర్గం కూడా ఉండదు.